వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవకి స్వాగతం. ఇక చూస్తున్నారుగా వాటర్ అయిపోయిన మొత్తం డంపలన్నీ ఖాళీ, ఇవన్నీ ఖాళీ. ఒక పక్కన కనపడుతున్నా కదండి అంకుల్ సైడు నీళ్ళు తడుపుతున్నారు. అంకుల్ ఇచ్చేది పైపు, ఆ తడుపుకున్నాక ఎత్తారు పైపు. అందుకే అంకుల్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇదిగోండి ఇలా ఖాళీ అయిపోయింది మొత్తం. తెల్లారితే ఉగాది కాబట్టి నేను వీడియో పంప్ చేశాక ఇంకా తర్వాత వీడియో తీస్తున్నమాట. ఇలాగా వాటర్ అన్ని ఖాళీ, అన్ని డబ్బాలన్నీ మొత్తం ఖాళీ. ఈ డ్రమ్ములోనే కొద్దిగా నేను ఎక్కడికి వస్తాయి అనుకుంటా నీళ్ళు, ఇక్కడికి సరిపోవండి వాటర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవ విలేజ్. బెల్ ఐకాన్ కొట్టండి, షేర్ చేయండి వీడియోని. పైన పైపు లాగుతుంది మా అక్క వాటర్ కోసం. నేను లాగుతాను, ఇంకా వచ్చేసిందండి. వచ్చిందా? నీళ్ళు పడిపోతాను మీదకి పైపు. ఇంకా ఇలా రివర్స్ చేసేయండి. పైప్ అట్టు రివర్స్ గేర్లో పంపించిన అక్క. ముందైతే పెద్ద లైక్ చెయ్యండి, మొత్తం పట్టితే చూపిస్తాం. కరెంట్ వాటర్ అంతా పట్టడం వేస్ట్ అయిపోద్ది అనుకోనండి. ఎలాగా వాటర్ అని అక్క డబ్బా ఖాళీగా ఉంది, కొద్దిగా నింపక పట్టిద్దంటండి. అదిగోండి పడుతుంది డ్రమ్ము. వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవ విలేజ్కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈరోజు చిన్న సరదా పని చేద్దాం అని శారీ కట్టానండి నేను. అందరూ మనం మామూలుగా కడితే ఫుల్గా కడతాం కదా, అలాగ కడతా అంటే అక్క వద్దని చెప్పి ఆఫ్ చేసి మరి కట్టించుకున్నమాట ఇవాళ శారీని. అంటే ఇక్కడ వరకు ఆఫ్ చేసానమాట శారీని, ఇలా కట్టించుకున్నాను నేను. ఎందుకంటే చిన్న సరదా పని చేద్దామని ఆఫ్ చేశాను. ఇంట్లో ఇంకెవరు రెడీ కాలేదండి, నేను ఒకదాన్ని రెడీ అవుతున్నా. కానీ శారీ ఎలా కట్టాలో చూపిస్తాను. అంటే మా అక్క కట్టింది, మా పెద్ద అక్క కనబడుతుంది, మా పెద్ద అక్క కట్టింది. నాకు కట్టుకోవడం శారీ అసలు రాదు, ఫస్ట్ రాదు. చూడండి ఇలా కట్టించుకున్నమాట శారీని. ఇంకా హెయిర్ కూడా దూకోలేదు, స్టిక్కర్ ఒకటి పెట్టుకున్నా. ఎందుకంటే వీడియో కనపడుతున్నాను కదా ఫస్ట్ అన్నీ, అందుకనే. ఇంకా తర్వాత నేను రెడీ అంతా ప్రాసెస్ అంతా చూపిస్తాను, ఎలా రెడీ అవుతాను దేనికి ఏంటి అన్నది. ఇంకా నా పండగ అలాగే ఉగాది పచ్చడి చేస్తారు కదా, అలాగే ఏం చేయట్లేదు నేను. ఇలా మేము ఎప్పుడు చేసినా ఉగాది పచ్చడి చేయట్లేదు, ఎప్పుడు చేయం కూడా. ఏదో ఒకసారి చేశానండి పచ్చడి, ఇంకా అంతే. మళ్ళీ ఆఫ్ చేశాను, మళ్ళీ చేయలేదు. అందరూ ఉగాది పచ్చడి అంటే 6 రుచులు 7 రుచులు అంటారు కాబట్టి అందరిలో తీపి, కారం, చేదు, వగరు, పులుపు అన్నీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ ఉంటేనే జీవితం కాబట్టి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే నూతన అదేంటి బుజ్జి అంటారు, తెలుగువారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మనకు ఉగాది అంటే తెలుగువారి నూతన సంవత్సరం అంటారు. అంటే ఉగాదితో మనకు తెలుగువారి సంవత్సరం మొదలైద్ది. హ్యాపీ న్యూ ఇయర్ అంటే అంత మొత్తానికి మాట దేశం అంతా, ప్రపంచం అంతా, దేశం అంతా, ప్రపంచం అంతా అంట. నాకు కొంచెం తెలుసు, నాకు కొంచెం తెలియదు, అందుకనే తెలిసిన వరకు చెప్తున్నా. అందరికి మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు నేను రెడీ అయ్యి చూపిస్తానండి. సాయంత్రం ఉంటే పప్పలు లాంటివి వండుతాం. ఇప్పుడైతే నేను రెడీ అవుతాను. ఈ ఉగాది నాడు నేను వేసుకోబోయే మాట ఇవి క్లాత్ అండి, ఒరిజినల్ అయితే కావు. ఇవి గాజులు, శివుడి గుడి కాడ వేసుకున్న గాజులు ఇవి అవేగా. అవే అండి. ఇదిగోండి బ్యాంగిల్స్, మన శివరాత్రి రోజున వేసుకున్న బ్యాంగిల్స్ మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నాను నేను. ఈ శారీకి మ్యాచింగ్ లాంటివి ఏమి వేయట్లేదు నేను. నాకు గ్రీన్ అండ్ రెడ్ చాలా ఇష్టం. అలాగే ఇవి ఫ్లవర్స్, ఇంకా జోడు రబ్బర్ బ్యాండ్స్, ఇవండి నా అలంకరణకి. ఇవాళ మరి అలంకరణ చేసుకో స్టార్ట్ చేసేస్తావా? చిటికలోనే అంత కాదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవ విలేజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ ఐకాన్ కొట్టండి, క్లిక్ చేయండి. వీడియో చివరికి చూడండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. నా కోసం చాలా ఓపిక పట్టి రెడీ చేస్తుందండి మా అక్క. మా అక్క జడేస్తుందండి. ఇంకా నాకు ఇదేంటి ఇటు తిరిగి కూర్చొని చూపించుకుంటున్నా, ఎందుకంటే జడ స్ట్రైట్ కాదు, పక్క సైడ్ వచ్చిద్దా. అది కాక కెమెరా లుక్ కనబడాలి కదండి, అందుకే ఇటువైపు తిరుగుంది. మా అక్క నాకు కష్టపడి జడేస్తుంటే అండి నాకు మస్తు నిద్ర వస్తుందండి. చక్క జోలపాట పడుతున్నట్టుకు వస్తుంది నాకు. ఎప్పుడు ఇంట్లో జడేసినా సరే నిద్ర వస్తూ ఉంటుందండి, ఎందుకో కానీ తెలియదు. ఎవరికైనా అంతే అనుకుంటా. మా చెల్లి అయితే నాకు కూడా అంతే అని చెప్తుంది. మా చెల్లి పద్దాకే నువ్వు నిద్రపోతున్నావు అని చెప్పి ముత్తుకుంటుంది. అవును నేను నిద్రపోతున్నాను, నిద్ర వస్తుందని చెప్పి అంటా ఉన్నానండి నేను. మా అక్క అయితే చక్కగా కష్టపడి నాకు వచ్చి శారీ కట్టింది, ఓపు చేసుకొని చేసిందండి అంతా.
నేను అడగగానే సరే అని చెప్పని వేసేసిందండి. ఇంట్లో అన్ని పనులు ఉంటాయి కానీ నన్ను బ్లామ్ చూసుకుని నా కోసం వేస్తా కూర్చొని జడ చూడండి. నేను చక్కగా వేసేస్తున్నాను, డబ్బ డబ్బ డబ్బా నన్ను ఫాస్ట్గా వేసేస్తుంది చక్కగా. నాకు చాలా బాగా అనిపించిందండి జడ. ఫస్ట్ మెల్లి తిప్పుతున్నావా అక్క? ఇవ్వండి, ఇలా అయితే మా అక్క మెల్లి తిప్పుతుంది జడని. అమ్మ నేర్పించింది అక్క నీకు కొప్పుముడిని? మళ్ళీ దువ్వాలా? ఒకసారి ఇటు చూడు. బాగుంది. రబ్బర్ బ్యాండ్ పెట్టిందండి. ఇవ్వండి, పువ్వులు అయితే పెట్టేస్తుంది. ఇంకేం పెడుతున్నావు అక్క? పువ్వు పినిచి పెట్టాలి కదా, పినిచి పెట్టుకోకుండా పిన్నులు పెడతా. ఏవి పిన్నులు? ఇదిగోండి, ఈ పిన్నులు అయితే పెడుతున్నాడు తలకి పువ్వుకి. ఇలా అయితే గుచ్చేస్తుంది మా అక్క. ఒక పిన్ ఏమో నోట్లో పెట్టుకొని ఒక పిన్లో గుచ్చుతుంది. అయిపోయిందాక పట్టడం. ఇంకేం చేస్తావు? షోరింగ్లా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. నెక్స్ట్ ఏవి జుంకా చూపించు. ఇవి కూడా మొన్న వెళ్ళినప్పుడు వేసుకున్న జుంకాలండి ఇవి. ఇదిగోండి జుంకా. ఇది షేకైతే పెడుతుంది మా అక్క. ఇది నువ్వే పెట్టేసుకుంటున్నావా? దండ అక్క అది? చైనా. ఇది కూడా అప్పుడు వేసుకున్నదే. ఇదిగోండి చిన్న చైన్. చూపించండి. ఈ చైన్ సాదా చైనే కదా? ఎంత ఉంటుంది? 20 రూపీస్. అప్పుడు చెప్పాం కదా కాస్ట్. అయ్యో పూసల దండ ఉంటే బాగుంటుంది కానీ పూసల దండ లేదండి నా కాడ. బయట ఎండ వల్ల మబ్బు వచ్చి వెళ్తూ ఉంటుందండి, అందుకే చీకటిగా వెళ్తురుగా కనబడుతుంది. ప్లీజ్ ఏమనుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్యాంగిల్స్ అండి. గాజు కూడా అవే కదా? రెడ్ వేసుకోవాలి, ఒక గాజు తక్కువైందండి. రెడ్ గ్రీన్ గాజు తక్కువైంది ఇటు సైడు. 2, 4, 6 వచ్చినాయి కాదు. ఏమన్నా గ్రీన్ వచ్చింది, 6 వచ్చినాయి కదా. మరి కొత్త హైట్ ఉన్నాయండి. అన్నీ ఒకేసారి ఎక్కించుకుంటారా? వేరే సైజ్ గాజు సేమ్ వచ్చింది కానీ ఇదే ఒక గాజు ఎగస్ తీసుకొచ్చింది. నాగమని గాజు తీసుకొచ్చి పెట్టేసింది. అవునా? మా అక్క గాజు తీసుకొచ్చేసానండి మర్చిపోయి. అంటే అన్నీ సమానంగా ఉన్నాయి గాజులు? 6 ఉన్నాయి. నువ్వే తప్పు చేసావా? మళ్ళీ ఎక్కువ గాజు తక్కువైంది ఎక్కువైంది అంటున్నావు. ఇటు రెడ్ వచ్చింది అంటే 2 గాజులు గాజులకి ఇంతే. ఇంకా 2 గాజులు తీసుకుంటే నీకు గ్రీన్ కావాలి. గ్రీన్ కలర్ గాజు ఇంకొకటి 2 గాజులు వస్తే బాగుండేది కదా? చేతిలో మంచిగా చూపించు. ఇవన్నీ చూడండి గాజు ఎంత బాగున్నాయి మా అక్క చేతికి. అయిపోయిందండి మొత్తానికి. ఇంకా చిన్న టచ్ ఇస్తే అయిపోద్ది. ఇంకా అదేంటి? మేకప్ కాదండి, మేకప్ కట్టేవాడిని. కాటుక పౌడర్ కూడా లేదు, ఓన్లీ కాటుక ఒకటే నేను వాడేది. ఆడవాళ్ళకి అన్నం కాటుక అంటారు కదా? అగ్గుపుల్ల అంట. అగ్గిపుల్ల ఎందుకు? ఇది పెట్టడానికి కాటుక కళ్ళకి. పిన్నిస్తో పెడుతున్నావా? అగోండి చీరకు పెట్టుకున్న పిన్నిస్ ఉంటుందిగా, దాంతో పెడుతుందంట. దాంతో ఎలా పెడతావు? అలా అద్దుతున్నావా? నవ్వుకో. కాదాగి కంట్లో గుద్దు.
ఓకేనా? ఓకే. పైదాకా మరి ఇంకేం చేస్తావు? మన శివరాత్రికి వెళ్ళినప్పుడు చేసింది సార్ కలిపి. అర్థమైంది. చెయ్యి. ఎందుకండి ఇప్పుడైతే మా అక్క వాళ్ళు ఏదో చేయబోతున్నారు. మా అక్క అయితే ఇంకా నాకు కాటుకు పోస్తుందండి కళ్ళకి. నాకు అది భయం వేస్తుంది, ఎందుకంటే అది పిన్నిస్ కదా ఆడ గుచ్చుకుంటుంది అని చెప్పని. కానీ మా అక్క చాలా జాగ్రత్తగా పూస్తుంది రంగు. సారీ కాటుగా చక్కగా వేస్తుందండి. నాకైతే అప్పుడు కూడా నాకు నిద్ర వస్తుందండి. నేను నిద్రపోతున్నాను సైలెంట్గా. మళ్ళీ జాగ్రత్త కళ్ళు అతుకుపోతున్నాయండి కాటుకి. ఎందుకో కానీ కళ్ళు కాటుకు పెట్టుకుంటే అతుకుంటున్నాయండి. అక్క పైరప్ప కింద రెప్ప అతుకుపోతుంది. నాకు గట్టిగా తర్వాత వస్తుంది నాకు కళ్ళు. అంటే గట్టిగా అతుక్కుంటుంది అన్నమాట. మన బంక అతికిచ్చినట్టుగా అలా అతుక్కుంటుంది మరి కాటుగా. నాకు పౌడర్ అంటే ఇష్టం ఉండదు అసలు. పౌడర్ రాయి నేను ఓన్లీ కాటుకు తప్ప ఇంకేం పౌడర్ గట్రా ఏమో బ్యాండ్రో లాంటివి ఏమి వాడను నేను. అసలు నచ్చవు అసలు అవి వాడను. మా పాపకి తప్ప ఇంట్లో ఎవరు వాడితే మా పెద్ద అక్క అప్పుడప్పుడు వాడతలేదు లేదు. ఇంకోండి ఇలా కాటుకైతే పూసేసింది మా అక్క. చాలా బాగా పూసింది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎవరు నమ్మ కూడా అమ్మాయి పౌడర్ రాయి కూడా ఉన్నారా వరుసలు ఉంటారని చెప్పి అనుకుంటారు. లేదండి నిజం, మేము పౌడర్ రాయం. ఏంటిదక్క అది? సుక్కలమ్మా. ఓ ఇవా? నువ్వు కోయదానివా? సార్ మాట్లాడలేకపోతుందండి. మా చెల్లి చెప్పేసింది. నాకు ఇలా రెడీ అవ్వని చాలా ఇష్టం. ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ కుదరలేదండి. అందుకే ఇలా రెడీ అవుదాం అని చెప్పి రెడీ అవుతుందన్నమాట. మన బడిలో చాలా మంది పిల్లలు వేసారు కదా ఈ వేషం. వాళ్ళు వేయటానికి కారణం నేనేగా. అదేలే కానీ అప్పుడు గుర్తు తెచ్చుకోవడానికా లేకపోతే వేసుకోవాలనిపించిందా? నాకు వేసుకోవాలనిపించింది. ఆ రోజు నేను వేయలేదు కదా. బాగా వచ్చిందా? మా బడిలో ప్రోగ్రాం ఉంటే ఆ ప్రోగ్రాంకి మా టీచర్ వేషం వేయటానికి మా పిల్లలందరికీ డ్యాన్స్ నేర్పించారండి. అప్పుడు మా అక్క అందులో పాల్గొనలేదు, అందుకే నా వేషం వేయలేకపోయింది. ఏ వేషం వేద్దామని అనుకుంటే మా అక్క చెప్పింది ఇలా పక్కకి వేసి వేయండి మేడం, ఇలా చుక్కలు పెట్టండి మేడం అని అంది చీర కట్టి. అప్పుడు మా టీచర్ ఇంగ్లీష్ మేడం పెట్టారు, పిల్లలందరికీ జడ వేశారు. కుంకుమ తీస్తుందండి మా అక్క. బొట్టు ఎర్రగానే ఉందిగా, మళ్ళీ కుంకుమ. బొట్టు వేయాల్సి ఉంటే కుంకుమ ఉంటేనే బాగుంది. ఏదో సార్ కళ్ళు మూసుకో. మా అక్క నాకు దిష్టి కొడుతుందండి. బాగుంది విద్య. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ హెల్ప్ చేయండి. అలాగే వీడియో చివరికి స్కిప్ చేయొద్దు. బెల్ ఐకాన్ కొట్టండి, షేర్ చేయండి వీడియోని. ఇంకా చిన్న పని ప్రాసెస్ ఉందండి, అది చూపించేస్తాను నేను. ఇంకా ఏం పెడుతున్నావు? ఓయ్ ముక్కు పుడక. ముక్కు పుడక పెడుతుందండి. ముక్కుకి రంధ్రం అయితే ఉంది కానీ ఆ ముక్కు పుడక పెట్టట్లేదు. ఇది వేరేది చూపించు. అలాంటి అది కోయదానివా? నాకు ఇటు సైడ్ పెట్టుకోవచ్చండి, పక్క సైడ్ పెట్టింది. ఇంకొకటి నాకు రంధ్రం ఉంది కానీ నేను పూర్తి చేసిన అన్నమాట. ఇంకా నాకు ముప్పుడు కంటే ఇష్టం ఉంటుంది. నాకు అసలు ముప్పుడు ఇష్టం ఉండదండి. మా అమ్మ చెప్పింది చాలా బాగుంటుంది. ఏదడి తిరిగి ఇంకో ఇదిగండి జడ అయితే ఇలా వేసింది. మా అక్క పూలు పెట్టేసింది, చోదిద్దులు పెట్టేసింది, కళ్ళకైతే చుక్కలు పెట్టింది. ఇదిగోండి 3 చుక్కలు, అటు ఇటు 3 చుక్కలు పెట్టింది. గడ్డను కూడా పెట్టావు కదా. నేను అర్థం చూసుకుంటాను, నాకు కనపడదు కదా అందుకే. ఇదేండి ఇన్ని రోజులు అనుకున్నాండి, నేను సంవత్సరాలు అనుకోవచ్చు. ఇంకా నేను ఎంత అనుకున్నాండి ఇలా రెడీ అవ్వాలని. నువ్వు బాగుంటుందా బాగుందా, నాకు కుదిరితే గెటప్ అసలు ఏంటి అసలు వాళ్ళు సినిమాలో చూస్తూ ఉంటా, బయట చూస్తాను. అది కాక మన బడిలో పిల్లలు కూడా రెడీ అయ్యారు కదా, అప్పటి నుంచి అండి అసలు తయారవ్వాలని కోరిక. నాకు షూట్ అయితే లేదా, నాకు షూట్ కాదేమో ఎంతో అనుకున్నాండి. ఆ ప్రోగ్రాంలో పాల్గొనలేదు మా అక్క, పాల్గొన్నట్టుగా మా అక్క కూడా రెడీ అయ్యి ఉండేది. బ్యాంగిల్స్ కూడా బాగా షూట్ అయింది కదా.
లైక్ ఇంకా చిన్న ప్రాసెస్ అదొక్కటి కూడా చూసేద్దాం. ఇదిగోండి కాయిదాని నాకైతే ఇలా రెడీ అయిపోయిందన్నమాట. నేనైతే బాగా వచ్చిందని అనుకుంటున్నానండి. నాకైతే బాగా నచ్చింది ఈ గెటప్. ఎప్పటి నుంచి అనుకున్నాండి, ఇప్పుడు కుదిరింది నాకైతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఛానల్ లేదు, ప్రోత్సహించండి. వీడియో చివరికి చూడండి, కిప్ చేద్దాం దయచేసి. ఇంకొకటి అండి, ఇప్పుడైతే కాయిదాని అసలు అయిపోయింది కదా, ఇంకొకటి చిన్నది చేస్తే అంటే సో చెప్తారు కదండి, ఆ ప్రాసెస్ మాట్లాడుతుంది. అక్కడ చిటికలో అంటున్నాం కదా, ఒక చిన్న పని మిగిలిపోయిందని అదే మాట. అది కూడా వేసేది అయిపోద్దని ఏమన్నా రెడీ అయిపోయాను. ఇంకో ఒక్కటి పెట్టుకుంటే అయిపోద్ది. ఇక్కడ రెడీ చేస్తున్నాయండి నేను. ఇది మాట మామిడాకు పెట్టావా? మామిడాకు, అలాగే ఒక క్లాత్ మామిడాకులా ఉగాది కోసం ఇలా పెట్టా. నాకు తెలియదు ఏమేమి పెడతారో. ఏదో గంపండి, ఇది మా అన్నయ్య వాళ్ళది తీసుకొచ్చుకున్నా ఒక 2 నిమిషాలు కానీ వాళ్ళని. ఇదేమో కరెంట్ వాళ్ళ దగ్గర సో చెప్తాను దానిమాట. సరే ఎంత రుచి పెట్టుకున్నది. సరే అండి, మొత్తంగా అయితే నేను అనుకున్నప్పుడు దానికి వచ్చేసాను. నేను ఇప్పుడు సోది చెప్తానమ్మా, సోది చెప్తాను, జరిగేది చెప్తాను, జరగబోయేది చెప్తాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తానమ్మా. ఆ దుర్గమ్మ పలికిస్తుంది నా నోట, ఉన్నదే చెప్తా. రామ్మ సోది చెప్పించుకో, పండగ పూట నీ నట్టింటికి వచ్చిందని మహాలక్ష్మి దాన్ని పోకూడదు. రామరి పామరి చెప్తా, ఉన్నదన్నట్టు చెప్పాలి. అసలు గీరిపోదమ్మా మన సోది, ఉన్నది ఉన్నట్టే చెప్తాను. ఆ దైవం నన్ను పంపించిన ఇంటికి ఉన్నదన్నట్టు చెప్పాలి, మరి అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడదమ్మా ఈ నోట, సత్యమే పలుకుతాది. రా చెప్దురా, మళ్ళీ మళ్ళీ రావాలనిపించాలా, ఉన్నదన్నట్టు చెప్పాలి. మరి ఇప్పుడు మా అక్క వాళ్ళు సోది చెప్తున్నాను, మా చెల్లెలు రాదు తీసుకొచ్చింది కదా మనకి, పోయి సోదమ్మ అనమాట. మంచిగా చెప్పాలి సోది. అయిపోయింది అంతేనా సోది? చెప్పానమ్మా, చెప్పడం చేసి పిలిచానా? అక్క చూడండి నాదట్లేదు. సో చెప్పుకుంటా, గీతలు బాగానే ఉన్నాయి మాకు, చేతిలో గీతలు. నీ చేతిలో గీతలు బాగా నోట్లో మాట రావద్దు. నేను నిజంగా సోదమ్మని డబ్బు చూసినా కదా చెప్పు. మా అక్కడ నదట్లేదా? సరే అండి, ఇప్పుడు మనం సో చెప్దాం. ఏదో ఒకటి చెప్తే లేదు. మంచి చదువు రావాలి. ఈ పాప ఆగతాయి పాప అందరితో అల్లరి చేస్తా కూర్చుంటారు. ఊరి చెప్పు చెప్పు, నవ్వుతున్నావే. నీతో గొడవ పడతా ఉంటది. చెప్పిన మాట అసలు వినదమ్మా, గొడవ ఎక్కించుకోదు. అన్నకు మరదలు అంటే చాలా ఇష్టం. అమ్మకి మరదలు అంటూ పరిగెడతా ఉంటది. అంతేనా పిల్ల? అదిగో చూడండి తల్లారిస్తుంది. సరే ఇంకా నాకు భజన చెప్పమను. మా నాన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాట ఏం లేదు, ఇలా నడవట్లేదు. ఇవాళ ఉగాది పండుగకి మా ఇంట్లో నేనే అయ్యాను, అలాగే కోయ పిల్లకు కూడా అయ్యాను. నన్ను వదలట్లేదు. ప్లీజ్ సపోర్ట్, బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ప్లీజ్. హ్యాపీ ఉగాది అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోండి.